సృష్టిలో ప్రేమకు రూపం ఉంటే అది పార్వతీదేవి, కోపానికి రూపం ఉంటే అది కాళీమాత, తల్లితనానికి రూపం ఉంటే అది అన్నపూర్ణదేవి. కాని ఈ దేవతలన్నీ ఒక్కరే అని మీకు తెలుసా? పార్వతీదేవి ఒక దేవత మాత్రమే కాదు, ఆమె 108 శక్తి రూపాల సమాహారం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ 108 రూపాల వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలు, దివ్యమైన శక్తులు, ఇంకా మన జీవితాన్ని మార్చగల ఆధ్యాత్మిక సత్యాలు. పార్ట్ 1. పార్వతీదేవి జననం. సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత శివుడు కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయబోయాడు. అప్పుడు దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆదిశక్తి మళ్లీ జన్మించాలి. హిమవంతుడు మరియు మేనకాదేవికి పుట్టిన ఆ దివ్య శిశువే పార్వతి. చిన్నప్పటి నుంచే ఆమెకు ఒకే లక్ష్యం, శివుడిని తిరిగి పొందడం. వేల సంవత్సరాలు తపస్సు చేసింది, మంచులో నిలబడి ధ్యానం చేసింది, ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. అందుకే ఆమెను అపర్ణ అని కూడా పిలుస్తారు. పార్ట్ 2. పార్వతీదేవి ఎందుకు 108 రూపాలు ధరించింది? లోకంలో ప్రతి సమస్యకు ఒక ప్రత్యేక శక్తి అవసరం. అందుకే ఆదిపరాశక్తి కాలానికి అనుగుణంగా, పరిస్థితికి అనుగుణంగా అనేక రూపాలు ధరించింది. ప్రేమ కోసం ఒక రూపం, రక్షణ కోసం మరో రూపం, దుష్ట సంహారం కోసం మరొక రూపం. పార్ట్ 3. ప్రధాన 18 రూపాలు. 1. శైలపుత్రి, పర్వతరాజు కుమార్తెగా జన్మించిన రూపం. నవరాత్రుల మొదటి రోజు ఈ దేవిని పూజిస్తారు. 2. బ్రహ్మచారిణి, శివుడి కోసం ఘోర తపస్సు చేసిన రూపం. ఈ రూపం మనకు సహనం నేర్పిస్తుంది. 3. చంద్రఘంట, నుదుటిపై అర్ధచంద్రంతో యుద్ధరంగంలో ప్రవేశించిన దేవి. దుష్టశక్తులు ఆమె గంట ధ్వని విన్నా భయపడేవి. 4. కూష్మాండ, తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతాయి. 5. స్కందమాత, కుమారస్వామి తల్లి, తల్లితనానికి ప్రతీక. 6. కాత్యాయని, మహిషాసురుడిని సంహరించిన యోధిని. 7. కాళరాత్రి, ఇది పార్వతీ దేవి అత్యంత భయంకరమైన రూపం. కళ్లలో అగ్ని, శ్వాసలో వినాశనం. 8. మహాగౌరి, పవిత్రతకు ప్రతీక. 9. సిద్ధిదాత్రి, అష్టసిద్ధులను ప్రసాదించే తల్లి. పార్ట్ 4. కాళీమాత రహస్యం. ఒకసారి రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను చంపడం ప్రారంభించాడు. అతని రక్తం నేలపై పడితే మరో రాక్షసుడు పుడుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి భయంకరమైన కాళీ రూపం ధరించింది.